దసరా అంటే మనందరికి ఎంతో ఇష్టమైన పండుగ. అలాంటి దసరా సమయంలో మన మిత్రులు మన బంధువులు వేసుకున్న ఈ భవానీమాల గురించి మీలో ఎంతమందికి తెలుసు? అసలు దీన్ని ఎందుకు వేసుకుంటారు? భవానీమాల అనేది దుర్గామాతకు సమర్పించే ఓ అర్చనా విధానం. దీన్ని వేసుకున్న వారు ఒక నిర్దిష్ట కాలం పాటు ఆచరణ నియమాలు పాటిస్తూ భక్తితో జీవిస్తారు. కొందరు దీన్ని అయ్యప్ప మాలగా కూడా పోలుస్తారు, కానీ ఇది ప్రత్యేకంగా అమ్మవారికి మాత్రమే అంకితం చేసింది. అసలు భవానీమాలను ఎప్పుడు వేసుకుంటారంటే సాధారణంగా అమ్మవారి నవరాత్రులు భవానీ దీక్ష ఉత్సవాల సమయంలో ప్రారంభిస్తారు. ఈ 9 రోజుల భక్తుడు అనన్య భక్తి, నియమాచారం, బ్రహ్మచార్యం పాటిస్తూ అమ్మవారిని ఆరాధిస్తారు. ఈ భవానీమాల వేసుకున్న వారు ప్రతిరోజు ఉదయం సాయంత్రం స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించి, ముఖ్యంగా ఎరుపు లేదా తెలుపు బట్టలు ధరించి అమ్మవారికి పూజలు చేస్తారు. భవానీమాల వేసుకున్న అన్ని రోజులు మాలలో ఉన్నవారు పూర్తిగా శాకాహారం మాత్రమే తింటారు. చాలా మంది ఈ కాలంలో ఒకవేళ భోజనం లేదా స్వాస్తిక ఆహారం మాత్రమే చేస్తారు. ఈ నవరాత్రుల్లో ప్రతిరోజు అమ్మవారిని వేరు వేరు రూపాల్లో ఆరాధిస్తారు. అంటే మొదటి రోజు శైలిపుత్రి దేవి, బ్రహ్మచారిణి దేవి, చండగంటా దేవి, కోస్మాండా దేవి, కందామాత దేవి, కాత్యాయని దేవి, కాలరాత్రి దేవి, మహాగౌరి దేవి, రాత్రి దేవి అనే 9 రోజులు 9 రూపాల్లో పూజిస్తారు. ఈ 9 రోజుల్లో ఆఖరి రోజు విజయదశమి, అదే దసరా రోజు అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు, హోమం, వ్రతం చేస్తారు. చాలా మంది మాల విసర్జన కూడా ఈ రోజే చేస్తారు. గుడి దగ్గర పూజ చేసి మాలను విడిచి అమ్మవారి ఆశీర్వాదం పొందుతారు. ఇలా మా ఊర్లో మా భవానీలందరూ కొన్ని నియమాలు పాటిస్తూ పూజలు చేస్తారు. మీరు ఎలా చేశారు? కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి.